హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ ఈవెంట్ జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఇలా ఎంట్రీలోనే రైట్ సైడ్ చూస్తే మంచిగా డ్రమ్స్ వాయిస్తూ వెల్కమ్ చెప్తున్నారు. సో ఇక్కడైతే నేను మా పిల్లల్ని పిక్స్ తీస్తున్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాపను కూడా తీసుకెళ్ళాము. మా వాడు ట్రై చేస్తానంటున్నాడు డ్రమ్స్ వాయించడం. సో వాడు కూడా కొంచెంసేపు ట్రై చేశాడు. ట్రై చేసిన తర్వాత మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయాం. సో ఇలా లోపల హాల్లోనే రైట్ సైడు లెఫ్ట్ సైడు స్టార్టింగ్లోనే రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ముందే మనం ఎన్రోల్ చేయించుకోవాలి. మన కిడ్స్ నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తున్నారు నేమ్స్. యాక్చువల్గా ఇది మెయిన్గా పిల్లల కోసమే ఈవెంట్. ఎవ్రీ ఇయర్ కూడా జూన్ మంత్లో ఇలా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు లేకపోతే స్టార్ట్ అయ్యాక 1 వీక్కి అట్లా వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసుకున్నాము. దాని తర్వాత ఇట్లా పక్క రూమ్లోనే పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చూసారంటే ఇట్లాంటివి బయట కూడా దొరుకుతాయి కదా, రోబోటిక్స్కి సంబంధించి ఇట్లాంటి ప్రాజెక్ట్స్. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళే సెట్ చేయించి అవి ఎలా వర్క్ చేస్తాయి అన్నవి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలకి. సో డిఫరెంట్గా ఇట్లా రోబోటిక్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే అన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. సో ఒక ఆర్గనైజేషన్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఎంప్లాయీస్ ఎంత ఇంపార్టెంటో ఎంప్లాయీ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. సో వాళ్ళు సపోర్ట్ చేయబట్టే వీళ్ళు ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా వర్క్ చేయగలుగుతారు. సో ఆ ఆర్గనైజేషన్ అనేది మంచిగా రన్ అవ్వగలుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా ఫ్యామిలీని పిలిచి సెలబ్రేట్ చేయటం అయితే చాలా కంపెనీస్ చేస్తున్నాయి కదా. సో మా హస్బెండ్ వచ్చేసి ఐటీ జాబు మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ అప్పుడు ఇలా చిన్న పౌచ్ అయితే ఒకటి ఇచ్చారు. మేమైతే ఓపెన్ చేయలేదు ఇంకా. అండ్ కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీకి సంబంధించినటువంటి గిఫ్ట్స్ ఏవో 2 or 3 ఇచ్చారు ఒక్కొక్క కిడ్కి. అండ్ ఇక్కడ చూస్తే పక్క రూమ్లోనే ఇలా డ్రా తీస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 2 or 3 గిఫ్ట్స్ అనేవి వాళ్ళ అలా చిట్లో రాసేసి ఒక్కొక్క కిడ్తో డ్రా తీపిస్తున్నారు. సో ఎవరికి ఏది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏది వస్తే చీటీ ఆ చీటీలో ఉన్నదైతే గిఫ్ట్గా ఇస్తున్నారు. సో ఇక్కడ మేము కూడా క్యూలో నిలబడ్డాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా తీసుకుంది. దాని తర్వాత ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా మెయిన్ హాల్లోనే. సో డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, పెయింటింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ ఎవరు ఏది ఎంజాయ్ చేయాలో అది చేస్తున్నారు. సో ఇలా ఓవరాల్గా బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది. నేను బిల్డింగ్ అయితే మొత్తం ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను. ఈ బ్లాక్ వరకు అయితే ఇలా ఉంటుంది. అండ్ హాల్లోనే ఒక సైడ్ ఇట్లా 360 degrees వీడియో ఉంటుంది కదా. సో ఆ వీడియో కూడా అరేంజ్ చేశారు. సో మా వాళ్ళు ముగ్గురు కూడా దాని మీద ఉండేసి తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇట్లా గేమ్సే కండక్ట్ చేస్తున్నారు, అరేంజ్ చేశారు. సో చెప్పాను కదండి మెయిన్గా ఈ ఈవెంట్ వచ్చేసి పిల్లల కోసమే. ఇక్కడ మీరు వీడియో కనుక కొంచెం ఫ్రేమ్ బై ఫ్రేమ్ రైట్ సైడ్ కనుక క్లిక్ చేసుకొని చూశారు అంటే ఇక్కడ ఒక ఫేమస్ యూట్యూబర్ ఉన్నారు రైట్ సైడ్ ఇప్పుడు నేను చూపించే వాళ్ళలోనే. సో మీరు ఎవరో గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాక్చువల్గా అయితే నేను ఆవిడతో మాట్లాడాను. చాలా బాగా మాట్లాడారు. తన వీడియోస్లో తను ఎంత పొలైట్గా మాట్లాడతారు, బయటకు కూడా అలానే మాట్లాడారు. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా తన్ని చూశాను, బట్ అప్పుడు మాట్లాడటం అయితే కుదరలేదు. ఈసారి వెళ్ళైతే మాట్లాడాను. కొన్ని యూట్యూబ్కి సంబంధించిన టిప్స్ కూడా చెప్పారు. తనతో మాట్లాడేటప్పుడైతే నేను ఎలాంటి వీడియో తీసుకోలేదు, బట్ తనతో పిక్ అయితే తీసుకున్నాను. బట్ మీరు గెస్ చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఆ పిక్ కూడా యాడ్ చేయట్లేదు. డెఫినెట్గా గెస్ చేసేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం. సో ఓవరాల్గా అయితే ఇలా ఉందండి. అండ్ పైన మా పిల్లలు అయితే గేమ్ ఆడుతున్నారు.
సో ఇలా ఒక టెడ్డీ కూడా రెడీ అయ్యి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి లంచ్ జరుగుతుంది. సో అరౌండ్ 1:30 అయింది. సో మేము గేమ్స్ ఫినిష్ చేసుకున్నాక లంచ్కి అయితే వచ్చాము. లోపల చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి బయట అయితే ఇలా కూర్చున్నాము. యాక్చువల్గా వాళ్ళకి ఎవ్రీడే కూడా 200 రూపీస్ లంచ్ కూపన్స్ ఇస్తారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం తిన్నా తినకపోయినా కూడా ఎవ్రీడే 200 కూపన్ అయితే మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. లంచ్ ఫినిష్ చేసుకున్నాక మేము ఇట్లా పైన మా హస్బెండ్ వర్క్ చేసిన ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సో ఫ్లోర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి నేనైతే కొంచెం అలా వీడియో తీస్తున్నాను. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది. మేబీ అన్ని ఐటీ కంపెనీస్ కూడా ఇలానే ఉంటాయి అనుకుంటా. సో పైకి వెళ్ళేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము తన డెస్క్ దగ్గర. అట్లా కొంచెం అక్కడ కూడా గేమ్స్ ఉన్నాయి. సో పిల్లలు కొంచెం సేపు అక్కడ కూడా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత మేము నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్తున్నాము. సో నెక్స్ట్ ఈ బిల్డింగ్ టు బిల్డింగ్కి వీళ్ళకి మధ్యలో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి తిరుగుతున్నాయి. బట్ అవన్నీ కూడా ఫుల్ అయి ఉన్నాయి అని చెప్పేసి మేమైతే సరదాగా నడుస్తూ వెళ్తున్నాం. సో ఆ బిల్డింగ్ ఎంటర్ అయిన వెంటనే ఇలా డాన్స్ అయితే జరుగుతుంది. మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సో ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ చూడండి, చిన్న పాప డాన్స్ చేస్తున్నారు అని పెద్ద ఆవిడ. సో ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కదండి, మంచిగా ఒక 1 డే మొత్తం కూడా ఎలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ లైక్ ఫోన్ కానీ టీవీ ఇలాంటివి ఏమీ లేకుండా పిల్లలు 1 డే మొత్తం కూడా సోషలైజ్ అవుతూ మింగిల్ అవుతూ ఉన్నారు అంటే హ్యాపీయే కదా అందరికీ. సో అదే బిల్డింగ్లో ఇట్లా స్ట్రైట్గా చూస్తే ఒక పక్కన వచ్చేసి రైల్ థీమ్తో ఇట్లా పెయింట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఏవో డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక గేమ్ జరుగుతుంది చూడండి. ఆ రాడ్కి టచ్ అవ్వకుండా ఆ ఫిష్ అనేది కిందకి పంపించాలి. సో అక్కడ కూడా పిల్లలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో అక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు. దాని తర్వాత చూస్తే ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే దానికన్నా ముందు రైట్ సైడ్లో కూడా ఇంకొక గేమ్ ఉంది. మేబీ ఈ గేమ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒక స్టీల్ రాడ్ ఉంది కదా, దీనికి టచ్ అవ్వకుండా మనం దాన్ని అనేది ఆ లాస్ట్ వరకు, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి తీసుకెళ్ళాలి. టచ్ అయితే అది రెడ్ కలర్లో బ్లింక్ అయిపోయి సౌండ్ వస్తుంది. సో ఆ గేమ్ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇట్లా అక్కడే లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ, తర్వాత ట్యాంక్ బండ్, ఇంక ఇట్లాంటివన్నీ కూడా చార్మినార్, ఇట్లాంటివన్నీ కూడా డ్రాయింగ్ చేసింది, పెయింట్ చేసింది. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అనేది. దాంతోపాటు ఇక్కడ కూడా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి చూడండి. దాంతో మనకి నచ్చినట్లు దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ మన నేమ్స్ లాగా కానివ్వండి, ఏదైనా ఒక సింబల్ లాగా అట్లా. సో మా పిల్లలు అయితే అది ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక గేమ్ జరుగుతుంది. మా అబ్బాయి అయితే లైన్లో నిలబడ్డాడు గేమ్ కోసము. అవి తీసుకొని ఆ బండిల్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి తీసేసుకొని ఆ హోల్స్లో వేయాలి. సో అది కూడా, సో ఇవన్నీ కూడా పిల్లలకి మంచిగా ఫోకస్ పెరిగే గేమ్స్ లాగా అండ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో ఫోకస్ పెరగటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో 1 డే మాత్రం వాళ్ళు మొబైల్కి దూరంగా ఉన్నారంటే చాలు కదా మనకి. అది ఏ యాక్టివిటీ అయినా ఓకే కదా, మంచిగా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు. సో మా అబ్బాయి కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు ఆ గేమ్ కోసం. దాని తర్వాత ఇలా ఇక్కడ కూడా హాల్లో ఒక పక్కన ఇట్లా ఒక బోర్డు లాగా అరేంజ్ చేశారు. సో మనకి నచ్చినటువంటి ఏదైనా కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఈ ఈవెంట్ థీమ్ వచ్చేసి బ్రింగ్ యువర్ ఫ్యామిలీ టు వర్క్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా ఇదే థీమ్తో కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇది కొంచెం జంపింగ్ టైప్ గేమ్స్ అండ్ ఇంకా చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, బిలో 5 years వాళ్ళకి అట్లా. సో వాళ్ళకి సంబంధించిన గేమ్స్ అనేది ఇట్లా అన్నీ కూడా ఒక రూమ్లో అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనల్గా మా వాళ్ళైతే వాళ్ళ నేమ్ నోట్ చేసుకున్నారు, సమన్వి అండ్ తన పేరు స్వేచ్ఛ. సో వాళ్ళు అవైతే అరేంజ్ చేసేసుకొని అక్కడైతే పిక్స్ దిగుతున్నారు.
నెక్స్ట్ గేమ్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాక స్నాక్స్ టైం ఇది అరౌండ్ 4-4:30 అవుతుంది. సో స్నాక్స్ కోసం అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో లోపల ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అనేది. సో మేమైతే స్నాక్స్ ఫినిష్ చేసుకున్నాము. జస్ట్ అక్కడ ఒక బాగుంది కదా అనేసి నేను జస్ట్ క్లిప్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చెస్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే చెస్ ఇవేవైతే ఉన్నాయో అవి మనమే తీసుకెళ్ళి మూవ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. సో నార్మల్గా ఆడే చెస్కి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, మనమే కాయిన్స్ మూవ్ చేస్తూ ఉండాలి అంటే. అండ్ దీని పక్కనే మినీ గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. సో ఇలా ఈవినింగ్ 5-5:30 వరకు మంచిగా అయితే పిల్లలతో ఎంజాయ్ చేసి హ్యాపీగా ఈవెంట్ అయితే ఫినిష్ చేసుకొని మేము అరౌండ్ 6:30కి మా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే నేను గీ చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటాను అన్న ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. నేను నార్మల్గా పాలు ఉంటాయి కదా, పాల మీద మీగడంతా కూడా సపరేట్ చేసుకొని 2 డేస్కి ఒకసారి తోడు పెట్టేసుకొని పెరుగు చేసుకుంటా. సో అలాంటి పెరుగు నేను ఒక 10 డేస్కి ఒకసారి 10 డేస్ కలెక్ట్ చేసేసుకొని 10 డేస్కి ఒకసారి అయితే ఇట్లా వెన్న తీసుకుంటాను. సో వెన్న తీసిన తర్వాత మిగిలిన బటర్ మిల్క్ అయితే యూజ్ చేయను, పడేసేస్తామండి. సో ఇలా వెన్న తీసుకోవటం కోసం దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇట్లా అయితే బీట్ చేసుకుంటున్నాను. మీరు బీట్ చేసుకోవడానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇదే ఉంది, నేను దీంతోనే బీట్ చేసుకుంటాను. సో చూడండి మంచిగా వెన్న అయితే ఎంత వచ్చిందో. మేము నార్మల్ ప్యాకెట్ పాలే వేయించుకుంటాము. హెరిటేజ్ మిల్క్ ఉంటుంది కదా, హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేయించుకుంటాము ఒక 1 లీటర్. దానికైతే నాకు ఒక 10 డేస్కి అయితే ఇంత వస్తుంది, ఇంత వెన్న అయితే వస్తుంది. బిఫోర్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వరకు అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకునేదాన్ని, మా మదర్ దగ్గర నుంచి కానీ మా అత్తయ్య దగ్గర నుంచి కానీ. బట్ తర్వాత నుంచి అయితే నేనే చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మన పిల్లలకి నేర్పించాల్సినవి. సో ఫస్ట్ మనకి రాకపోతే కష్టం కదా. సో అందుకే మ్యాక్సిమం అయితే ఇలాంటివి ఇవి కానీ పిండి వంటలు చేయటం ఇట్లాంటివి అయితే నేను కూడా ట్రై చేస్తున్నాను. సో తర్వాత మొత్తం అవన్నీ తీసిన తర్వాత దాన్ని అయితే ఇట్లా వేరే కడాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో అయితే మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఫ్లేమ్ హైలో పెట్టకండి, మాడిపోతుంది నెయ్యి. సో మంచిగా లో ఫ్లేమ్లో ఉంచేసి నీట్గా అయితే బాయిల్ చేసుకుంటూ ఉండండి. సో మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి స్మెల్ రాదు. సో పిల్లలకి కూడా నెయ్యి అనేది కంపల్సరీ డైట్లో యాడ్ చేయాల్సిందే కాబట్టి హ్యాపీగా వాళ్ళ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. సో నేను మొత్తం నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. దీన్ని మంచిగా చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడం కోసం నేను ఇట్లా ఒక డబ్బా లాంటిది పెట్టుకొని దాని మీద అయితే స్ట్రైనర్ పెట్టేసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది స్టోర్ చేసేసుకొని అంతకుముందు ఉన్నది యూజ్ చేసుకుంటూ ఉండండి. సో అంతకుముందు ఉన్న నెయ్యి మీదే మళ్ళీ ఫ్రెష్ నెయ్యి పోస్తూ ఉన్నామనుకోండి, అడుగుంది ఎక్కువ డేస్ అవుతుంది, అది పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పైన ఫ్రెష్ నెయ్యి ఉంటుంది. అలా కాకుండా దానికే సపరేట్గా ఇట్లా డబ్బా సపరేట్గా పెట్టుకుంటేనే బెటర్ అని చెప్పి నా ఫీలింగు. నేనైతే ఇలానే పెట్టుకుంటాను. సో మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేనైతే అది పక్కన పెట్టుకున్నా. యాక్చువల్గా అదైతే మేము ఇష్టంగా తింటామని, దాన్ని అయితే మేము గోదావరి అంటాము, మీరేమంటారో నాకు తెలియదు. అంటే నెయ్యి చేసిన తర్వాత అడుగున మిగులుతుంది కదా బ్లాక్ కలర్లో, ఇదైతే నేను మా పిల్లలు ఇద్దరు మంచిగా ఇష్టంగా అయితే తింటాము. అంతే అండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.